హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ తన ప్రేమని మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారి పైన కుమ్మరించి పడేశారనమాట. ఎంతగా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది. పెన్షన్ ఇచ్చి పంపించి ఇంట్లో కూర్చోపెడదాం అన్న స్థితి నుంచి స్వామి భక్తి పెరిగి చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉండాలంటూ అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య ఈ 2 రోజుల నుంచి చాలా దుమారం రేగుతున్నాయి. కారణం ఏంటంటే, ఎవడైనా జీవితంలో గొప్పగా ఎదగాలి, సీఎం అవ్వాలని కోరుకుంటారు గానీ, పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి. వాళ్ళకి సంబంధించిన భక్తులు గానీ, ఫ్యాన్స్ కానీ, కార్యకర్తలు కానీ టీడీపీ జెండాను, జనసేన జెండాను, బీజేపీ జెండాను 3 కలిపి మోయాలి అంటూ తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక ఇండివిడ్యువాలిటీ లేకపోవటం, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవటం, కూటమిలో కుమ్ములాటలు, ఈ మధ్య కాలంలో టీడీపీ వాళ్ళంతా జనసేన వాళ్ళని వెంటబడి చొక్కాలు చెరిగేలా కొడతాం మనం చూసాము. ఇలా ప్రతి దగ్గర ఎక్కడైతే పెన్షన్స్ అవి ఇవి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారో, కేవలం టీడీపీ వాళ్ళే ఇస్తారు. జనసేన వాళ్ళు పెన్షన్స్ ఇవ్వడానికి అనర్హులు అంటూ అనేక విధాల గొడవలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఇయన్నీ ఇలా ఉంటే ఫ్యాన్స్, గీన్స్ ఆయనకెందుకు? ఆయనకు కావాల్సిందేంటి? చంద్రబాబు గారి మన్ననలు. అందుకోసం ఆయన చంద్రబాబు నాయుడు గారు మనకు తొర్రేస్తదండి అప్పుడప్పుడు మెడ. ఛీ! ఛీ! అది పవన్ కళ్యాణ్ స్టైల్ అనుకుంటారు మీరంతా. కానీ కాదనమాట. అది అప్పుడప్పుడు మెడ చూసారా టక్ టక్ అని అలా సౌండ్‌లొస్తా ఉంటది. అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకో 10 సంవత్సరాలు సీఎంగా ఉండాలంటంతో పాటు రాబోయే రోజుల్లో $1 ట్రిలియన్ సంపాదించే స్టేట్ ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ అంటూ అద్భుతమైన వ్యాఖ్యలు కూడా చేశారు. టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే ఇండియా మొత్తం చూసుకున్నా కూడా ఒక $3 ట్రిలియన్ ఏమో ఉంటదంతే. కానీ ఆంధ్రప్రదేశ్ ఒకటే $1 ట్రిలియన్ సంపాదిస్తది రాబోయే 5 సంవత్సరాల్లో అంటూ ఆయన వ్యాఖ్యలు చేయటం జరిగింది. కాపోతే ఇయన్నీ నిద్రలో కలలా వచ్చాయా ఆయనకనేది చాలా మందికొస్తున్న డౌటు. కల్లో వస్తే ఈయనొచ్చి బయట మాట్లాడతాడనుకుంటా అంటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చేసినటువంటి అసత్య ప్రచారాలు, అబద్ధపు వాగ్దానాలు అన్నీ ప్రజలకి క్లియర్‌గా విడమర్చి చెప్పడంలో సోషల్ మీడియా ప్రథమ పాత్ర వహిస్తుందనేసి సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కూడా వాళ్ళు ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. సో, ఇదంతా పక్కన పెడితే 'బాబోరు పవర్ రేంజర్స్' కాన్సెప్ట్‌లో ఈరోజు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ప్రచారానికెళ్ళి బీజేపీ తరపున అక్కడ తెలుగులో అద్భుతంగా మాట్లాడినటువంటి వీడియోసు, అక్కడోళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. నాకు మరాఠీ వచ్చంటూనే దొరగారు తెలుగులోనే మాట్లాడుతూ జరిగింది. అక్కడే అసదుద్దీన్ ఓవైసీ పైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానిపైన కూడా కేసు పెట్టాలని చూస్తున్నారు. టోటల్‌గా ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే జెండా కూలీల బతుకేంటనేది ఒక జెండా కూలీ ఈరోజు చెప్పడానికి మన ముందుకొచ్చారు. పవర్ రేంజర్ ఒక మోసానికి గురైనటువంటి వ్యక్తి. ఒకసారి ఆ వీడియో చూసేద్దాం. ప్లీజ్ డు వాచ్ అండ్ ఎంజాయ్. అందరికి నమస్కారం అండి. నేనండి మీ జెండా కూలింగ్ జాలరెడ్డి అండి. అదేటి మా పవర్ రేంజర్ అన్న మహారాష్ట్రకి వెళ్ళి మరాఠీ వచ్చని తెలుగులో చెప్తాడేటి. ఆయన స్టేజ్ లెక్కి స్టేట్ కు స్టేట్మెంట్ మార్చడం అన్నకు అలవాటే కదా. ఇంకా నయం అలవాటు ప్రకారం మహారాష్ట్రలోనే పుట్టాను చెప్పలేదు. దెబ్బకి అపోజిషన్ వాళ్ళు ట్రోల్స్ తో తందూరి చేసేవాళ్ళు. ఆయన అన్న పార్టీ ఎట్టినప్పుడు ప్రశ్నిస్తా పోరాడతా అంటే అన్న ఆవేశం చూసి ఆంధ్ర రాజకీయాలు కుదిపేస్తాడు అనుకున్నాం గానీ ఆయన ఆవేశం పదవి కోసమే గానీ ప్రజల కోసం కాదని లేట్ గా తెలుసుకున్నామండి. బాబోరు చేసే రాజకీయాలకి రాజీ పడ్డాడో లేక రాజకీయాల్లో రియాలిటీ తెలుసుకొని రియలైజ్ అయ్యాడో తెలియదు గానీ ఇంకో దశాబ్దం బాబోరే సీఎం గా ఉండాలంటాడేటి. అంటే రాబోయే 10 ఏళ్ళు కూడా మేము జెండాలు మోసుకుంటూ తిరగాలంటారా? సింగిల్ గా ఎదుర్కోవడానికి స్టామినా లేక అలయన్స్ తో అసెంబ్లీకి వెళ్ళి ఆళ్ళు ఇల్లు సీఎంలుగా ఉండాలని అట్టకాయల మాటలు చెప్తాడేటి. అన్నొస్తే మా జీవితాలు మారతాయి అనుకుంటే ఆయన రాజకీయ జీవితం కోసం జీవితాంతం మా చేత జెండాలు మోయించేలా ఉన్నాడండి. చూశారు కదా, మిస్టేక్ అయినప్పుడు గ్యాప్ ఇవ్వాలంట. అయితే ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు ఇలా రెచ్చిపోవటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని తెలిసిన తర్వాత కూడా వెనకేసుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు గారే 10 సంవత్సరాలు ఉండాలంటంలో ఆయన అర్థం, అంతరార్థం, పరమార్థం, ప్రతిపదార్థం ఏదుందో మాకు తెలీదు గానీ, ప్రతి పదార్థం అంటే తినేది కాదు. ప్రతి పదార్థం అర్థమైందా?
అందరికి నమస్కారం అండి. నేనండి రారా చూసుకుందాం టీవీ నుండి రావులపాలెం రిపోర్టర్ రాంబాబు మాట్లాడుతున్నాండి. అదేటి పోలవరం ఎత్తు తగ్గించారని బాబోరు మీద పడి గోలేడతారేటి. మరి ఆ మాటకొస్తే విశాఖ ఉక్కుని ముక్కలు ముక్కలు చేసి అమ్మేస్తున్నారు. ఆపారేటి? పెన్షన్ పెంచినట్టే పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దోచేసుకుంటున్నారు కదా, అది ఆపారా ఏటి? ఇక వాలంటీర్లకు అయితే 10,000 యాత్ర ఇస్తాను ఓట్లు వేయించుకొని అధికారం దక్కాక మీరు వ్యవస్థలోనే లేరు పక్క బోండ్రా అని వెళ్ళేశారు కదా, దాన్ని ఆపారా ఏటి? ఇక హైలైట్ ఏంటంటే విద్యా వైద్యం ఎందుకు దండగా నాణ్యమైన మద్యం ఉండగా అనే స్ఫూర్తితో ఊరూర్ల బెల్ట్ షాపులు ఎట్టి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా, దాన్ని ఆపారా ఏటి? ఇక శాంతి భద్రతలు ఇస్తానని శపథాలు చేసి కుర్సీ ఎక్కిన 6 నెలలకి 60కి పైగా ఆడబిడ్డల మాన ప్రాణాలను హరించిన వాళ్ళని పెంచి పోషిస్తా అత్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా, ఇక దాన్ని ఆపారా ఏటి? ఇక ఫ్రీ ఇసుకని చెప్పి గతంలో 850కి దొరికే ఇసుకని 1300 చేసి అమ్మేస్తున్నారు, దాన్ని ఆపారా ఏటి? ఇలా పెద్ద ఆయన విజన్ ని ప్రపంచంలో ప్రతి టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేదాకా ఆయన చేసే ఈ విధ్వంసం ఆపడు. మరి ఆయన ఇస్తానన్న హామీలకు ఆశపడి ఓట్లేసి 5 ఏళ్ళు అధికారం ఇచ్చాం కదా, అలవాటు ప్రకారం అంగుళంగులు దించుతుంటాడు. తట్టుకోవడం తప్పదు కదా. మరి చివరిగా ఓ మాట, ఎన్నికల్లో పోటీ చేయడానికి బావమర్దులకి రాయలసీమ నియోజకవర్గాలు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అమరావతిలోనే చేస్తా అంటారు. గట్లుంటది బాబోర్తోని. అంతేగా అంతేగా. ప్రతిపదార్థం ఏముందో మనకు తెలియదు కానీ ఓవరాల్గా అయితే జెండా కూలీల బతుకు జీవితాంతం లెఫ్ట్ రైట్ మొత్తం ఇలా 3 జెండాలు, ఇటొకటి ఎత్తి మీద ఒకటి 3 జెండాలు పెట్టుకొని ఒక 10 సంవత్సరాలు తిరగవలసిందే అని తెలుస్తుంది. గెట్ రెడీ పిల్లర్ సైనిక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.